పండుగ రద్దీపై మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ హైదరాబాద్ ఎంజీపీఎస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో కూడా బస్టాండ్లలో రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే అదనపు సర్వీసులను కూడా ఇటు ప్రయాణికుల దృష్ట్యా ఇటు ఆర్టీసీ కానీ తర్వాత రైల్వే శాఖ కూడా ప్రత్యేకంగా అదనపు సంబంధించిన కూడా వాహనాలు నడుపుతున్నామని చెప్పి కూడా ఇటు బస్సులకు సంబంధించి కానీ తర్వాత రైళ్లకు సంబంధించి కూడా అధికారులు అయితే వెళ్లించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ వద్ద ఉన్నాము. అయితే 3 రోజుల నుంచి కూడా ఇదే విధంగా కూడా ప్రయాణికుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా దానికి ప్రయాణికులకు అనుగుణంగా కూడా కొత్త అదనపు సర్వీసులు ఏర్పాటు చేయడం ఇటు ఎంజీబీఎస్లోని ప్రత్యేక ఇన్ఛార్జిని కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తూ కూడా ఈ బస్సులను అయితే నడుపుతున్నట్లు కూడా అధికారులు అయితే వెళ్లించడం జరిగింది. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ వద్ద చూడొచ్చు. అంటే ఇక్కడ నుంచి తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా వివిధ జిల్లాలకు సంబంధించి కూడా ఇదే ప్రధాన బస్ స్టేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ప్రతి జిల్లాకు ఇక్కడికి నుంచి బస్సు కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఎక్కువగా ఎల్బీ నగర్ ప్రాంతంలో అక్కడ నుంచి కూడా వాహనాలను బస్సులను నడిపించే విధంగా కూడా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఎంజీబీఎస్ ఇన్ఛార్జి కర్రా సాగర్ మేడం, ఇప్పటివరకు అదనపు సంబంధించి కూడా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు కూడా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా అదనంగా ఏమైనా ఏర్పాటు చేసే అవకాశాలు చేశామండి. ఓకే, గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో నిన్న యాక్చువల్గా ఏంటంటే మనకి నెట్ నుంచి హాలిడేస్ ఇవ్వడం వల్ల నిన్న చాలా సడన్ స్పాట్ ఎక్కువ వచ్చేసింది. సో మేము పెట్టిన బస్సెస్ రిజర్వేషన్ ఓపీఆర్ఎస్ కాకుండా కూడా ఇంకా అదనంగా మేము సిటీ నుంచి బస్సులు పూలప్ చేసి ఓన్లీ సిటీ రీజియన్ నుంచి సిటీ వాళ్ళ బస్సెసే 1500 బస్సెస్ మనం సిటీ నుంచి ఆపరేట్ చేశాము. నిన్న మ్యాక్సిమమ్ స్పాట్ అంతా క్లియర్ అయింది. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ నుంచి కూడా బాగా స్పాట్ ఉంది. సో మా దగ్గర మన సెక్టర్ వైజ్ ఎవరి పాయింట్లో వాళ్ళు బస్సెస్ స్పెషల్ బస్సెస్ అన్నీ పెట్టాము. దానితో పాటు కూడా మళ్ళీ మేము అడ్వాన్స్గా స్పాట్ వస్తున్న దాన్ని బట్టి కూడా మేము సిటీ నుంచి బస్సులు తెప్పి పూల్ చేసుకుంటూ స్పాట్ని క్లియర్ చేస్తున్నాము. ఎటువంటి ఇబ్బంది ఎవరికి ప్రయాణం కలగకుండా ఎప్పటికప్పుడు మేము ప్రయాణికుల్ని ఇబ్బంది కలిగించకుండా బస్సులు ప్రొవైడ్ చేస్తూ వాళ్ళని ఇన్ టైంలో వాళ్ళని డెస్టినేషన్ చేరుస్తున్నాము. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. అంత అంటే అవసరాన్ని బట్టి మేము బస్సులు ప్రొవైడ్ చేస్తాము. ఇవాళ కూడా నిన్న ఓన్లీ సిటీ బస్సులో ఓన్లీ ఎంజీబీఎస్ నుంచి 400 బస్సెస్ మేము ఆపరేట్ చేసాము. అదనంగా సెక్టర్ వైజ్ కాకుండా కూడా సిటీ బస్సులో ఇన్ని పూలప్ చేసాము. టోటల్గా మనకి ఎంజీబీఎస్ జేబీఎస్ కలిపి 1500 బస్సెస్ని మేము నిన్న పంపించాము. ఇవాళ ఒక 500 బస్సెస్ అంటే 200 to 300 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే ఎక్స్ట్రా అడిషనల్ సిటీ నుంచి పూలప్ చేస్తాం. అది కాకుండా కూడా ఇంకా ఎక్కడ ట్రాఫిక్ ఉన్నా కూడా దాని స్పాట్ బట్టి మేము క్లియర్ చేస్తున్నాం. అది మన ఎల్బీ నగర్, మెహదీపట్నం, ఎల్బీ నగర్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, కేపీ అంటే ఆరాంఘర్ మెయిన్ పాయింట్స్లలో కూడా మా ఆఫీసర్స్ అండ్ టీమ్ అంతా ఉండి మానిటర్ చేసుకుంటే ఎప్పటికప్పుడు స్పాట్ అంతా క్లియర్ చేస్తున్నారు. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా హైదరాబాద్ నుంచి కూడా వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. అంటే అక్కడ డిమాండ్కి సంబంధించి కూడా ఇప్పటికీ ఏర్పాట్లు చేసినప్పటికీ అయితే కొత్త ప్రాంతంలో అంటే ఆ జిల్లాలకు వెళ్లే ప్రాంతంలో కూడా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అంటే అప్పటికప్పుడు ఏమన్నా బస్సులు ఏర్పాటు చేసే అవకాశం? మేము అడ్వాన్స్ సిటీ నుంచి బస్సులు రెడీగా తెచ్చి పెట్టుకున్నామండి. వాళ్ళు పెట్టిన బస్సెస్ కాకుండా కూడా అంటే ఆ రీజియన్ వాళ్ళు బస్సులు పెట్టిన కాకుండా కూడా మేము సిటీ నుంచి స్పాట్ కనబడంగానే అక్కడ మేము స్పేర్లో బస్సెస్ పెట్టుకొని క్లియర్ చేస్తున్నామండి. ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాం. మాకు ఖమ్మం సెక్టర్ బాగా ఉంది. తర్వాత ఎంజీబీఎస్ నుంచి ఖమ్మం సెక్టర్ మరియు మహబూబ్నగర్ సెక్టర్ చాలా ట్రాఫిక్ ఉంది. దాని తగ్గట్టు బస్సెస్ కూడా మాకు అవైలబుల్ ఉన్నాయి. మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎక్కువ మంది ఇప్పటికే అంటే శివారు ప్రాంతంలో ఇటు ఉప్పల్ కానీ ఆరం కానీ ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా సపరేట్గా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఎంజీబీఎస్ నుంచి ఎక్కువగా క్రౌడ్ అవుతుంది. వాళ్ళకి తగ్గట్టు ఏర్పాట్లు ఏమన్నా చేసామండి. అందుకే ఎంజీబీఎస్లో మేము వాళ్ళు ఎప్పటికప్పుడు స్పెషల్ బస్సు పెట్టినా కూడా దాని తగ్గట్టు కూడా మళ్ళీ మేము సిటీ నుంచి బస్సులు పూలప్ చేసుకుంటూ స్పేర్లో మా దగ్గర ఇప్పుడు కూడా 100 బస్సు స్పేర్లో ఉన్నాయి. ఎక్కడ స్పాట్ రాగానే అక్కడ బస్సు పెట్టేసి క్లియర్ చేసేస్తున్నామండి. మొత్తం మీద ఎంజీబీఎస్ వద్ద ప్రయాణికులకు అనుగుణంగా కూడా రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కూడా అదనపు బస్సులను నడుపుతున్నామని చెప్పి కూడా అధికారులు అయితే వెళ్లిస్తున్నారు. మరొక పక్క రైల్వే స్టేషన్లో కూడా ప్రయాణికుల రద్దీ ఇదే విధంగా ఉండడంతో కూడా దానికి అనుగుణంగా కూడా అదనపు రైళ్లను ఏర్పాటు చేస్తున్నాం. కొత్తగా అదనపు రైళ్లను ఏర్పాటు చేసిన వాటిని చెర్నవెల్లి టర్మినల్ అందుబాటులో వచ్చింది కాబట్టి అక్కడ నుంచి కూడా రైళ్లను నడిపే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పి కూడా రైల్వే అధికారులు అయితే వెళ్లిసిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.